నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నౌఏడేస్ ప్రతి ఒక్కరిలోనూ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయిందండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం తినాలి, ఎంత తినాలి, ఇది మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రలు యూజ్ చేయాలి, వీటన్నిటి మీద రకరకాల సందేహాలే. అయితే కొద్దిగా కూడా ఆయిల్ లేకుండా, వాటర్ లేకుండా మంచిగా కుక్ చేసుకోవచ్చు, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అంటున్నారు శోభామధు గారు. మరి అది ఎట్లా పాసిబుల్, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఎంసీ బ్రాంచ్ మేనేజర్ శోభామధు గారు, యూనిట్ మేనేజర్ మాధురి గారు. నమస్తే అండి శోభామధు గారు. నమస్తే అండి మాధురి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరైతే చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శోభ గారు, జనరల్ గా ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది, రైట్? అందరూ స్లిమ్ గా ఉండాలనుకుంటున్నారు, అలానే హెల్దీ ఫుడ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే మీ ఏఎంసీ వెజల్స్ గురించి నేను విన్నప్పుడు కొద్దిగా అంటే ఒక చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదని విన్నాను. హౌ ఇట్స్ పాసిబుల్ అండి? ఎస్ మేడం, ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా అనేది నేను మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వెజల్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మేడం, రైట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఏఎంసీ కుక్ వెజల్ అంటారు. కంపెనీ పేరు వచ్చేసి ఏఎంసీ. ఏఎంసీ మీన్స్ ఆల్ఫా మెటల్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అండి. ఇది జర్మనీలో 1963లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా 60 years కంప్లీట్ అయిందండి. మరి రీసెంట్ గా ఇప్పుడు 23 కదండి, 63 to 23 60 years కంప్లీటెడ్. సో దీన్ని 1.5 crores ఎబో కస్టమర్స్, సాటిస్ఫైడ్ కస్టమర్స్ వరల్డ్ వైడ్ లో ఉన్నారు. 30 కంట్రీస్ లోపల రన్ అవుతుంది. ఈ మెటల్ ఏంటంటే ఎప్పుడైతే మనకు పాట్ కుకింగ్ పోయి పక్కకి మెటల్ అనేది మనకి స్టవ్ దగ్గరికి వచ్చింది, అప్పటి నుండి హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయ్యాయి. రైట్. ఎస్. సో దానికోసమే మనకి లైక్ ఏ పాట్ కుకింగ్ ఆల్సో మేడం. సేమ్ దాంట్లో ఉండే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇందులో కూడా ఉండే విధంగా కిచెన్ నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. కిచెన్ నుండి సొల్యూషన్ అనేది మనకు అక్కడే సాల్వ్ చేసేయాలి అన్న ఉద్దేశంతో జర్మనీలో సైంటిస్టులు దీన్ని రీసెర్చ్ చేసేసి దీన్ని కనుక్కున్నారు మేడం. సో సైంటిస్టులు కనిపెట్టిన వెజల్స్ ఇవి. వెజల్స్ మేడం. సో ఇది వచ్చేసి మనకి ఇండియాకి 1996లో వచ్చేసిందండి. ఈ మెటల్ గురించి ఏంటి, వాట్ ఈస్ మెటల్, హౌ ఈస్ వర్కింగ్, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. రైట్. సో ఈ కుక్ వెజల్ నేమ్ వచ్చేసి 16 cm లో అంటారు. డయామీటర్ వెడల్పు అన్నట్టు, ఈ వెడల్పు వచ్చేసి 16 cm లో అంటారు మేడం, యూనిట్ పేరు. సో ఈ టెక్నాలజీ వచ్చేసి మెటల్ మనకి హై గ్రేడ్ స్టీల్ ని యూజ్ చేశారు. హై గ్రేడ్ స్టీల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫుడ్తో, నేచర్తో, బాడీతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మేడం. కానీ స్టీల్ వెజల్స్ లో మనం కుక్ చేస్తే మాడిపోతుంది అని కూడా వింటూ ఉన్నాంగా. ఎస్ మేడం, అబ్సల్యూట్లీ మీరు చెప్పేది. బట్ అది ఎలా అవుతుంది, ఇక్కడ మాడుతుందా మాడదా మీకు కూడా తెలుస్తుంది మేడం, అందుకే లైవ్ డెమో మేము చేస్తున్నాము. ఓకే, దీని టెక్నాలజీ ఏంటి అనేది చూసినప్పుడు మనకి 1 by 1 మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతుంటాయి మేడం డెమో చూసినప్పుడు. ఓకే, వెయిట్ ఉందండి. ఎస్ మేడం, వెయిట్ ఉంటుంది, చాలా వెయిట్ ఉంది. వెయిట్ ఉంది, వర్త్ కావాలి అంటే వెయిట్ ఉండాల్సిందే మేడం. యాక్చువల్ గా మనకి స్టీల్ పాత్రలు వచ్చేసరికి వెయిట్ లెస్ ఉంటాయి. ఎస్ కదా, అందువల్లనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఐరన్ కన్నా వెయిట్ ఉంది ఇది. ఓకే ఓకే, సో మనకి హై గ్రేడ్ స్టీల్ తీసుకున్నారండి దీన్ని. ఇది 3-fold గ్యారంటీ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. ఇక్కడ బేస్ వచ్చేసి మనకి అక్యూథెరమ్ క్యాప్సూల్స్ బేస్తో తయారు చేయడం వల్ల హీట్ని ఫాస్ట్గా ఇది స్టోర్ చేసి పెట్టుకుంటుంది, లైక్ ఏ బ్యాటరీ. ఓకే, ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకొని సైడ్స్ మనకి స్లోగా హీట్ని పైకి పంపిస్తుంది, ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది హీట్ని. సో ఫుడ్కి ఎంత టెంపరేచర్కి, ఏ ఫుడ్కి ఎంత టెంపరేచర్ కావాలో అంత మాత్రమే దీన్ని అప్లై చేస్తుంది. కాబట్టి సెన్సిటివ్గా ఉండే ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మనకి రిటైన్ అవుతున్నాయి, మనకి పాడైపోవట్లేదు అన్నట్టు. ఓకే, ఇంకా సెకండ్ ఫోల్డర్ వచ్చేసి మనకి ఇది సెన్సోథామ్ అంటారండి. ఈ పార్ట్ ఏం చేస్తుంది, పాట్లో ఉండే ఫుడ్ ప్రాపర్ వేలో కుక్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేసి పైన విజోథామ్కి ఇండికేట్ చేస్తుంది. ఒక ఇండికేటర్ కూడా ఉండింది. ఎస్. సో ఇక్కడ ఏఎంసీ లోగో ఉంది మేడం, తర్వాత ఇక్కడ రెడ్ పాయింటర్ ఉంది, ఇక్కడ మనకి ఫ్రైయింగ్ విండో సింబల్ మేడం, తర్వాత ఇక్కడ క్యారెట్ విండో ఉంది, 60 to 98 degrees కూడా ఉంది. అంటే మనకి ఎంత టెంపరేచర్లో కుక్ అవుతుంది అనేది ఇక్కడ మనకి విజువల్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఇట్లా విజువల్ అవుతుందో ఈ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఏ మాత్రం పోవట్లేదు. అప్ టు 80%, 80 to 90% రిటైన్ అవుతుంటాయి మేడం ఫుడ్ని బట్టి. ఓకే, మనకి ఇంకొక టెంపరేచర్ ఏంటంటే రెగ్యులర్ కుక్ చేసుకునే మన యూనిట్స్ లోపల హెవీ అంటే హై టెంపరేచర్లో కుక్ అవడం వల్ల సెన్సిటివ్గా ఉండే న్యూట్రిషన్స్ అనేది స్పాయిల్ అయిపోతుంది మేడం. సో ఇది చాలా తక్కువ, చాలా స్టీమ్లో మనకి కుక్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఈ లేయర్ కూడా చాలా మందంగా ఉంది కాబట్టి ఈ డౌట్స్ అన్నిటికి ఒక క్లారిటీ వచ్చేసింది, రైట్? చాలా మందంగా ఉంది కాబట్టి
మాడదు. రైట్. ఇది నాన్ పోరస్ నేచర్ తో ఉంటుంది కాబట్టి నో స్టికీ మేడం, అంటుకోవడం అనేది ఉండదు. సో మనం ఇప్పుడు కుకింగ్ పార్ట్ ఒకటి స్టార్ట్ చేద్దాం మేడం. షూర్ మేడం. ఓకే, మరి మన ఆడియన్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కుక్ చేయాలనుకుంటున్నారు? ఎస్ మేడం, ఈ రోజు మనము వెజిటబుల్ పులావ్ చేయాలనుకుంటున్నాం. వెజిటబుల్ పులావ్ వితౌట్ ఆయిల్. ఎలానో చూసేద్దామా? చూద్దాం మేడం. రైట్. సో కావాల్సిన పదార్థాలు అంటే తెలిసినవి అందరికి. వెజిటబుల్ పులావ్ చేసుకోవడానికి ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ తీసుకున్నారు. రైస్ తీసుకున్నారు, క్యాప్సికమ్, పొటాటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, బీన్స్, మసాలాలు, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు అండ్ గ్రీన్ పీస్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అలానే కాస్త మసాలా దినుసులు. రైట్. సో తీసేసుకున్నాము ఇంగ్రీడియంట్స్ అన్ని. ఫస్ట్ ఇప్పుడు మనం కుక్ చేసేద్దాం. అయితే ఇందాక నేను ఒకటి చెప్పాను మేడం, ఈ బేస్ చాలా పవర్ఫుల్ మేడం. ఇదేంటంటే మనం బాడీలో హార్ట్ ఎలా మనకి ఇంపార్టెంటో ఈ బౌల్ కి ఇది కూడా అంత ఇంపార్టెంట్. దీని వల్లనే మనకి న్యూట్రిషన్స్ రిటైన్. ఇది ఎలా అవుతుంది, కూల్ ని కానీ హీట్ ని కానీ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మీకు ఒక ఐస్ క్యూబ్స్ తోటి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను లైవ్ గా. స్టెయిన్లెస్ స్టీల్ అండి, సేమ్ ఈ స్టీల్ సేమ్ ఉంది కదా. ఇది వచ్చేసి హై గ్రేడ్ స్టీల్, ఇది వచ్చి రెగ్యులర్ గా వాడుకునే నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇది వచ్చేసి మనకి 1 గ్రామ్ గోల్డ్, ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్. yes అదే అంతే డిఫరెన్స్. ఓకే, ఇది ఇప్పుడు దీనికి బిట్వీన్ మనకి డిఫరెన్స్ ఏంటి అవనేది నేను చూపిస్తాను. ఇది బేస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి ఐస్ క్యూబ్స్, రెగ్యులర్ గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఐస్ క్యూబ్స్ అండి, ఇంకేదో కాదు. సో మనం ఈ పాత్రకి వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే స్టీల్ కదా, ఎలా మాడదు, న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా పోకుండా ఉంటాయి. సో అటువంటి సందేహాలన్నిటికీ ఒక చిన్న ఐస్ క్యూబ్ తో చెక్ పెట్టేస్తున్నాను మేడం. చూడండి, ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ క్యూబ్స్ పెట్టేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకు జనరల్ గా చూస్తే కనుక స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి థిన్ గా ఉంటుంది, ఇది చాలా థిక్గా ఉంటుంది. బట్ థిక్ ఉన్నప్పుడు ఎవరైనా అనుకుంటారు కదా, అమ్మో ఇది వేడి అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఐస్ క్యూబ్ అలానే ఉండింది, ఇదైతే మెల్ట్ అయిపోయి వాటర్ వచ్చేస్తుంది. ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది, దాని నేచర్ అది. వితిన్ 2 minutes లోపల బిర్యానీ ఎలా అవుతుంది, చికెన్ ఎలా అవుతుంది అనేది మీరు ఇందాక అడిగినప్పుడు నేను చెప్పా కదా, 2 minutes లో చికెన్ అవుతుంది మేడం అంటే ఎలా, హౌ ఇస్ పాసిబుల్ అన్నారు మీరు. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇట్లా పాసిబుల్ అన్నమాట. ఎస్, మనం ఇక్కడ చూడండి, రెగ్యులర్ గా మనం యూజ్ చేసే యూనిట్ లోపల మనము క్యూబ్స్ వాడినప్పుడు ఎక్కడి వరకు పెట్టాము అక్కడి వరకే ఇక్కడ కూల్ అవుతుంది, ఈ ప్లేస్ వరకే కూల్ అవుతుంది. బట్ మిగతా అంతా మనకి నార్మల్ గా ఉండింది. అయితే మనకి ఇక్కడ ఈ బేస్ చూసినప్పుడు నాకు తెలిసి కంప్లీట్ గా ఈయన ఉంటుంది. ఎస్, ఇక్కడ ఈ బేస్ మొత్తం ఈవెన్ గా కూల్ అయిపోయింది, మీకు తెలుస్తుంది. రైట్. మీరు లోపల కూడా ఇలా టెస్ట్ చేయండి, సైడ్స్ చూడండి ఉండదు. అంటే ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది, హీట్ అయినా కూల్ అయినా స్టోర్ చేసుకొని స్లోగా అప్లై చేస్తుంది ఫుడ్కి. అది ఎంతవరకు న్యూట్రిషన్స్ రిటర్న్ కావాలో అంతవరకు దాన్ని ఈవెన్ గా కూడా కుక్ చేస్తుంది. సో ఇది మేడం ఫస్ట్ మీరు టెస్ట్. ఓకేనా? సాటిస్ఫైడా? ఫుల్ సాటిస్ఫైడ్. అండ్ ఇది ఒక నాకు అర్థమవుతుంది, ఇది ఒక మ్యాజికల్ వెజల్. అబ్సల్యూట్లీ మేడం. రైట్. ఎస్. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఇంకా కుకింగ్ పార్ట్కి వెళ్ళిపోతాం. రైట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేద్దామా? ఎస్ మేడం. సో ఇది వచ్చేసి ఎంటీ బౌల్. ఓకే, సో ఎంటీ బౌల్ చాలా వెయిట్ ఉండింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసాము. హైలోనే పెట్టాలి మేడం. హైలోనే పెట్టాలా? హైలోనే పెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఏఎంసీ లోగో ఉంది కదా మేడం, ఏఎంసీ లోగో వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఇప్పుడు నేను వ్యూవర్స్ సైడ్ పెట్టేశాను మేడం. సో ఇది ఉంది. అయితే ఇప్పుడు ఈ రెడ్ పాయింటర్ ఉంది కదా మేడం, ఫస్ట్ ప్రీ హీట్ చేస్తున్నాం మనం. ప్రీ హీట్ కావాలంటే రెడ్ పాయింటర్ ఇక్కడ ఫ్రైయింగ్ విండో వరకు వచ్చింది అంటే ప్రీ హీట్ అయిపోయింది అనేది ఇండికేషన్. మనకు ఇండికేటర్ కూడా ఉంది. ఫస్ట్ డాట్ అని ప్రెస్ చేయగానే ఆన్ అవుతుంది మేడం. ఇలా ప్రెస్ చేయగానే సేమ్ సింబల్ వస్తుంది, ఫ్రైయింగ్ విండో సింబల్ వచ్చింది. సో ఇక్కడ బటన్ ని లోపలికి నొక్కేసి ఇలా పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఎస్, అక్కడికి రాగానే మనకి సౌండ్ ఒక మొబైల్ రింగ్ టోన్ లాగా మంచి బ్యూటిఫుల్ రింగ్ టోన్ వస్తుంది. ఈ లోపల మనం ఇవన్నీ షాపింగ్ అన్ని కూడా చేసేసుకోవాలి. అయితే ఇంకా కొంచెం నేను దీని ఫీచర్స్ గురించి చెప్తాను మేడం. ఈ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టే కూలింగ్ అండి, కాలడం అనేది ఉండదు. డైరెక్ట్ గా ఇలా క్యారీ చేసుకోవచ్చు స్టవ్ మీద నుండి. ఒక ఫింగర్ గార్డ్ లాగా కూడా లిఫ్ట్ చేయడం క్లోజ్ చేయడం, లిఫ్ట్ చేయడం క్లోజ్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ గ్రూ లోనే ఆవిరి అనేది ఇక్కడే ఉంటుంది, మీద పడడం కాలడం అలాంటిది కూడా జరగదు. చాలా సేఫ్టీ సెక్యూరిటీగా దీన్ని తయారు చేశారు. అలాగే మనం కుక్ చేసేటప్పుడు ఏం చేస్తుంటామంటే ఈ లిడ్ తీసి పక్కన పెట్టి కలిపి మళ్ళీ ఇలా లిడ్ పెడుతుంటాం. అలాంటప్పుడు ఆ జెమ్స్ అనేది మనకు అందులో మిక్స్ అయిపోతా ఉంటుంది. అలా కాకుండా మన రెగ్యులర్ గా కాకుండా ఈ మూత తీసేసుకొని మనము దీని మీద ఇట్లా హ్యాండిల్ చేసేసుకోవచ్చు. ఎలా ఉంది? క్యూట్ గా ఉందా? స్మార్ట్ గా కూడా ఉంది.
సో ఇంకా ఈజీ పోరింగ్ ఆల్సో మేడం. మనం జస్ట్ ఇందులో ఆయిల్, వాటర్, మిల్క్ ఏది వేసినా కూడా ఇలా మనం పోర్ చేసినప్పుడు ఒక బాటిల్లోకి పడే విధంగా ఉంటుంది. ఇక్కడ నుండి జారడము, అగ్లీ కావడం అలాంటిది ఉండదు కూడా లేదు. కుకింగ్ పార్ట్ అయినా సర్వింగ్ పార్ట్ గా దీన్నే యూజ్ చేసుకోవచ్చు. అవును నిజమే. యాక్చువల్ గా మనము కుక్ చేసేసిన తర్వాత అయిపోయింది మేడం, చూడండి రింగ్ టోన్ వచ్చింది, అయిపోయినట్టే. సో ఇక్కడ మీరు చూడండి, ఒక నిమిషం మేడం చూడండి, అక్కడ మైనస్ అంటే కుకింగ్ రాని వాళ్ళకి కూడా ఈజీగా అంటే సిమ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ తక్కువ చేసుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి ఇండికేట్. సో నేను సిమ్ లో పెట్టినా, సిమ్ లో పెట్టేసేయండి మేడం. ఇప్పుడు దీన్ని తీసేసేయండి. సో ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది, జస్ట్ అలా ప్రెస్ చేసి పైకి తీసేయడమే. ఓకే, నాకే వచ్చేసిందంటే అందరూ వంట చేయొచ్చు, ఈజీగా చేస్తారు. సో దీన్ని ఆఫ్ చేయాలంటే మిడిల్ బటన్ ని మనం కొంచెం లాంగ్ చేస్తే లైక్ ఏ మొబైల్ అండి. ఈ రోజుల్లో మనము స్విచ్ ఆన్ చేయాలన్నా స్విచ్ ఆఫ్ చేయాలన్నా ఏదైనా ఒక బటన్ పట్టుకుని అట్లా ప్రెస్ చేసి ఉంటాము. ఇది కూడా సేమ్ వే, రైట్. సో ఇంకొకసారి మనము ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇద్దామండి. ఇన్ జనరల్ స్టీల్ అంటే మనకు తెలిసిందే కదా, తొందరగా వేడవుతుంది అండ్ వెంటనే కాలుతుంది కూడా. సో ఎంతసేపటి నుంచి మనం పెట్టామో మీకు తెలుసు, నేనే పట్టుకుని ఉన్నా. లిఫ్ట్ చేయండి. ఎస్, మీరు చేతులకు ఏమైనా రాసుకున్నారా? ఏమి రాసుకోలేదు. ఓకే, సో ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మేడం. ఈ లిడ్ తీసేసి మనం ఈ డైరెక్షన్ లో పెట్టుకోవాలి మేడం. ఎందుకంటే మనము 2 యూనిట్స్ యూజ్ చేసినప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ నుండి వచ్చే వేడి ఇక్కడ తగులుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు థర్మో బ్లాక్ అనే మెటల్ ని ఇక్కడ యూజ్ చేశారు మేడం. మీరు చూడండి, ఇక్కడ బ్లాక్ ప్యాచెస్ ఉన్నాయి. సో ఈ యూనిట్ నుండి వచ్చే హీట్ ఇక్కడే స్టాప్ అవుతుంది. సో మరి బయట నుండి వచ్చేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇలా కాకుండా మనం ఈ డైరెక్షన్ లో పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్ గా కంఫర్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఒక్క దాంట్లోనే కుక్ చేస్తున్నారంటే ఎట్లా పెట్టుకున్నా పర్వాలేదు. బట్ మీరు 2 యూజ్ చేస్తున్నారంటే ఈ యాంగిల్ లో అండ్ ఈ డైమెన్షన్ లో పెట్టుకోవడమే బెస్ట్, రైట్. ఓకే, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసాము. ఓకే, చూడండి మేడం, మనకి ఇక్కడ హీట్ అయిపోయింది, రైట్. బట్ మనకు అక్కడ పొగలు రావడం, స్మెల్ రావడం అలాంటి బర్నింగ్ మన తెలుస్తుంది ఇక్కడ. ఎస్, మన యూనిట్ లో కనుక కామన్ రెగ్యులర్ యూజ్ చేసే యూనిట్ లో చేస్తే కనుక స్మెల్ వస్తుంది, బర్నింగ్. మేడం ఇది హీట్ అయిందా అవ్వలేదా మనం వాటర్ వేసి చూద్దాం కొంచెం. ఓకే, వావ్. యాక్చువల్గా మనకి ఉన్నప్పుడు తెలిసిపోతుంది అది హీట్ అయిందని, బట్ ఆడియన్స్ కోసం మనము వాటర్ వేసి చూపిస్తాను. ఇంకొక వండర్ ఏంటంటే మేడం, మీకు ఫస్ట్ టెస్ట్ ఒకటి అయిపోయింది ఐస్ క్యూబ్స్ తోటి. ఇది వాటర్ నాన్ పోరస్ నేచర్, అంటే అంటుకోవడం, పీల్చుకోవడం అలాంటిది లేదు. బట్ ఇక్కడ ఎన్ని వేసామో అలాగే ఉన్నాయి, రిటైన్ అవుతున్నాయి. అలాగే మనకు వెజిటబుల్స్ లో ఉండే విటమిన్ కూడా అలాగే రిటైన్ అవుతున్నాయి. సో ఇది ఎన్ని వేసామో వాటర్ అన్ని కూడా మళ్ళీ రిటైన్ అవుతున్నాయి, చూడండి. రైట్. సో శోభా గారు చెప్పినట్టు కొంచెం కూడా ఆయిల్ యూజ్ చేయకుండా మనం పులావ్ చేస్తున్నాం. సో మనం ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు, డ్రైగా ఉండింది, జస్ట్ స్పైసెస్ అంతే. ఇలాచి, పువ్వు. సో మనం ఏం వేయాలనుకుంటే అవి, ఎందుకంటే మన మెయిన్ థీమ్ వచ్చి వెజిటబుల్ పులావ్ కాదు, వెజిటబుల్ పులావ్ ఎలా చేయొచ్చు అనేది. అంతే, చిటపట్లు ఆడిపోతున్నాయి ఆయిల్ లేకుండానే. ఎస్ మేడం, అది అరోమా చూడండి ఎలా వచ్చేస్తుంది, అంత మంచిగా వస్తుంది. నేను ఒకసారి దీన్ని ఇలా ఇలా చేయాలా అనండి. సో తర్వాత వచ్చేసి మనకి ఆనియన్స్. ఆయిల్ ఏమో యూజ్ చేయట్లేదు మేడం. ఫస్ట్ బీన్స్ అన్ని కూడా వేసేసుకోవడమే. ఓకే, తర్వాత క్యారెట్. ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్ వేస్తున్నాం. క్యాప్సికమ్. ఓకే, గ్రీన్ పీసెస్. ఓకే, పుదీనా ఇప్పుడే వేస్తున్నామా? తర్వాత మళ్ళీ కొన్ని వేసుకుందాం మేడం. ఓకే, గ్రీన్ చిల్లీ ఆల్సో. ఓకే, పొటాటో. ఈ పొటాటో మాత్రం ఒక్కటి వాటర్ లో వేసాం మేడం, ఎందుకంటే అది జనరల్ వేసుకోవాల్సింది. ఎందుకంటే మనం ఏ పాత్ర వాడుతున్నాం అనేది కాదు, పొటాటో నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఇది ఒక కిచెన్ టిప్ ఇది. ఓకే ఓకే ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్ గా మనకి ఎలా ఉన్నాయి. అన్ని వెజిటబుల్స్ వేసేసుకుని ఒక్కసారి మనం దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవడమే. తెలిసిపోతుందండి మేడం. ఇందులో మనకి వెజిటబుల్స్ లో నేచురల్ గా ఆయిల్, షుగర్, సాల్ట్, వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది మా నేచురల్ టేస్ట్ అది. అయితే మనకి మామూలు పాత్రలో చేసినప్పుడు అవి లాస్ అవుతున్నాయి, చాలా వరకు లాస్ అవుతున్నాయి. నేచురల్ టేస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్సెస్ గా ఉప్పు, కారాలు, నూనెలు, టేస్ట్ మేకర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ అలా చూడండి, మీకు ఆయిల్ కనపడుతుంది మనకి ఇందులో. క్యారెట్ ముక్కలు కానీ ఇవి కానీ మనకి దాంట్లో ఉండే ఆయిల్ కానీ వాటర్ కంటెంట్ చాలా బాగుంటుంది. అవన్నీ బయటకు వస్తుంటాయి మేడం. అందులో ఉండే ఆయిల్ అలాగే ఉంటుంది కాబట్టి మనం పైన యూజ్ చేసే ఆయిల్ ని అవాయిడ్ చేస్తున్నాం అంతే. ఫ్యాట్లెస్ వాటర్లెస్ కుకింగ్ మేడం. మన ఫిలాసఫీ వచ్చేసి ఈట్ బెటర్, లివ్ బెటర్. ఇష్టంగా రుచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఫుడ్లో కాంప్రమైజ్ కావాల్సిన ఏది తినాలన్నా తినడమే. ఈ లోపు 1 మినిట్ మగ్గుతుంది మేడం. ఓకే, ఇది కరెక్ట్ పెట్టు. ఎస్, రైట్. ఇప్పుడు మనము కుకింగ్
ఓకే, కుకింగ్ స్టార్ట్ చేయడానికి ముందు అంటే ప్రీ హీట్ కోసం అయితే మనం హైలో పెట్టుకున్నాము. వన్స్ కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం సిమ్ పెట్టేసుకున్నాము, అంటే చిన్న మంట మీదే మనం కుక్ చేస్తున్నాం దీన్ని. రైట్. అయితే ఇంకా ఫాస్ట్ కావాలి. ఇప్పుడు నవే డేస్ మనకి టైం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు, పిల్లలు హడావుడి, మార్నింగ్ అందరు వెళ్ళడం, హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి టైం కావాలి. సో అలాంటప్పుడు దీనికోసం కూడా మనకు ఎవరికైతే ఏది నీడ్ ఉందో అది కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకి ఒక సెక్యూరిటీ లిడ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు మేడం. ఇది చాలా సేఫ్టీ సెక్యూరిటీ, అందుకనే సెక్యూరిటీ అని అంటారు. ఈ మూత క్విక్ గా కుక్ అవుతుంది మేడం, సెక్యూరిటీ కూడా. ఓకే, ఈ క్యాప్ తో మనం చేసినప్పుడు ఏదైనా కూడా జస్ట్ 1 or 2 minutes, హార్డ్లీ క్వాంటిటీని బట్టి 5 minutes, అంతకంటే ఎక్కువ స్టవ్ మీద ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ వెజల్స్ లో వండుతున్నాం అనుకోండి, ఎలా టైం తీసుకుంటది, అదే కుక్కర్ లో పెట్టుకుంటే ఎంత టైం తీసుకుంటది, సేమ్ డిఫరెన్స్? ఎస్ మేడం. సో కుక్కర్ కంటే కూడా ఇది ఇంకా కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇది 70% టైం సేవ్ అవుతుంది మేడం. ఓకే, మనం ఇప్పుడు ఈ క్యాప్ తీసేసి 1 minute అయింది కదా, తీద్దామా? చూడండి మేడం ఎంత వాటర్ వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఒక నిమిషం అండి, చూడండి మనకి అన్ని కలర్ఫుల్ గా బాగున్నాయి మేడం. క్వాంటిటీ తగ్గట్లేదు, ష్రింక్ అవ్వట్లేదు. రైట్ రైట్ రైట్. ఇప్పుడు మనం వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే రైట్. ఇప్పుడు మనం కలపండి. అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం చేస్తామంటే మేడం, మనం నూనెలోనే వేపుతాం, లేదంటే స్మెల్ వస్తుంది కదా. బట్ ఇక్కడ అలా ఏం లేదు మేడం, అన్ని ఇలా వేసేసి రైస్ వేసేస్తాం. రైస్ వేసేద్దామా వెంటనే? అంతే మేడం. ఓకే ఓకే మేడం, రైస్ వేస్తున్నాము. కొంచెం నిదానం కలిపేసాను మేడం. ఓకే, సో మనం నార్మల్ గా వెజిటబుల్ పులావ్ ఎలా చేసుకుంటామో లైక్ ది సేమ్ వే, కాకపోతే కొంచెం ఒక్క డ్రాప్ కూడా మనం ఆయిల్ వేయలేదు. రైట్. సో లైవ్ లో చూస్తున్నారు మీరు. ఓకే మేడం, ఈ బౌల్ తో మనం 2 bowls రైస్ వేసాము. ఓకే, ఇక్కడ జనరల్ గా మనం 1కి 2 వాటర్ వేస్తుంటారు మేడం బయట, అలా కాకుండా మనకి 1:1.5 వేసుకుంటే సరిపోతుంది. జనరల్ గా మనం పులావ్ అది వాడేటప్పుడు గ్లాస్ 2 గ్లాసులు వేసుకుంటాము, బట్ ఇక్కడైతే ఇంకా ఒక ½ గ్లాస్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ వెజిటబుల్స్ లో ఉండే వెట్ అలాగే ఉంటుంది. మన కాన్సెప్టే వాటర్ లేకుండా అనుకున్నాం కదా. డ్రై ఫుడ్ ఏదైతే ఉందో దానికి దాల్ రైస్ కి మాత్రం మనము వాటర్ యూజ్ చేయాలి మేడం. ఓకే, మిగతా ఈ వెట్గా ఉండే నాన్ వెజ్ కానివ్వండి, వెజిటబుల్స్ ఎందులో కూడా వాటర్ అక్కర్లేదు, ఆయిల్ అక్కర్లేదు. ఓకే, మనం కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం మేడం. రెగ్యులర్ వేసుకునే దానికంటే జస్ట్ హాఫ్ మాత్రమే వేసేయాలి మేడం సాల్ట్. ఓకే, ఎందుకంటే వెజిటబుల్స్ లో ఉండే సాల్ట్ కంటెంట్ అలాగే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ తక్కువ పడుతుందండి. ఓకే రైట్, అంతేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది హైలోనే పెట్టుకోవాలి మేడం. ఓకే, స్టవ్ హైలో పెట్టేసుకొని ఇప్పుడు ఆ క్యాప్ కు బదులు మనం సెక్విక్ లిడ్ యూజ్ చేస్తున్నాము. జనరల్ గా మనం నార్మల్ గా కూడా మనం పులావ్ చేసుకుంటూ ఉంటాము, కుక్కర్ లో కూడా పులావ్ చేసుకుంటూ ఉంటాం. సో లైక్ కుక్కర్ కి రీప్లేస్ అనుకోవచ్చు దీన్ని, రైట్? కుక్కర్. ఓకే, ఇక్కడ బటన్ ఉంటుంది మేడం, ఆన్ ఆఫ్ బటన్ అంటారు. ఎల్లో కనిపిస్తుంది అని అంటే ఓపెన్ లో ఉంది, ఇలా అయితే మనకి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇలా తెలిసిపోతుంది కూడా ఇండికేషన్ మనకి. సో ఇప్పుడు మనం ఈ యూనిట్ కి హ్యాండిల్స్ బిట్వీన్ మనకి, ఓకే, ఈ 2 హ్యాండిల్స్ కి మధ్యలోకి మనకి బటన్ రావాలి. ఒకసారి సెట్ చేసుకొని కరెక్ట్ ఉందా లేదో ఒకసారి ప్రెస్ చేసి లాక్ చేయాలి. లైక్ కుక్కర్ లానే అండి, సేమ్ పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. దీన్ని ఎలా వాడాలా అనే దానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. టైం చెప్దామా? ఒక నిమిషం, ఇందులో టైం పెట్టేసుకుంటాం మేడం. ఆడియోతో ఉంది కదా, ఇందులో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మేడం ఇది సాఫ్ట్ లైన్ అంటారు ఈ క్యాప్ నేమ్. ఓకే, సాఫ్ట్ ఉంది, టర్బో ఉంది. ఓకే, సాఫ్ట్ టర్బో. సాఫ్ట్ అయితే మనకి వెజిటబుల్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అండి. టర్బో వరకు అయితే రాజ్మా, దాల్, మటన్ ఇలాంటివి ఏదైతే హార్డ్గా ఉంటుందో, మిల్లెట్స్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అలాంటి వాటికి టర్బో వరకు రావడానికి యూజ్ చేస్తాం. అయితే ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ ఎల్లో బటన్ ఉంది. ఈ బటన్ నుండి మనకి ఇండికేషన్ వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది, పేపర్ 10% బయటకు వచ్చేస్తుంది. బట్ ఇది కూడా వద్దు, మనం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, సిస్టమ్ మీద కూర్చొని ఉంటారు, ఇదంతా చూసుకోలేరు కాబట్టి ఇలా పెట్టేసి మనమే ఆడియోతో సెట్ చేసి చేస్తే ఇండికేషన్ రాగానే వాళ్ళు వచ్చేసి ఆఫ్ చేసేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ సాఫ్ట్ ఉంది, సాఫ్ట్ కూడా తయారు చేద్దాం మేడం. ఇక్కడ ఇప్పుడు ఈ ఫుడ్ మనం ఏదైతే చేస్తున్నామో అది సాఫ్ట్ ఫుడ్. ఇప్పుడు సాఫ్ట్ సింబల్ మీద పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టేసి ఇక్కడ మనం ఓకే జస్ట్ ఒక ఇది ప్లస్ అంటే మనకు 10 minutes వచ్చిందండి. ఓకే, దీన్ని డిక్రీజ్ చేసేసుకుంటే ఒక 3 minutes పెట్టేస్తున్నాం. ఓకే, అంతే. ఓకే,
అలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటే మేడం మన మొబైల్ యాప్ కూడా ఉంటుందండి, మొబైల్తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా మనం హాల్లో వర్క్ చేసుకుంటున్నాము, లేకపోతే లివింగ్ ఏరియాలో ఉన్నాము, మనం కిచెన్ వరకు వెళ్ళాలి, స్టవ్ ఆఫ్ చేయాలంటే కష్టం అనుకున్న వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది. యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఆ ఫోన్లో నుండి కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వరల్డ్లోనే మనది ఫస్ట్ నెంబర్ 1 కుక్వేర్. ఎందుకంటే వరల్డ్ లోపల కుక్వేర్ మనది మల్టీ కుకింగ్ సిస్టమ్. ఓకే, అంటే ఇక్కడ ఉన్న ఒక సెట్ లోపల దాదాపు 2000 ఆఫ్ వెరైటీస్ మనం కుక్ చేయొచ్చు. అంటే స్టీమింగ్, రోస్టింగ్, గ్రిల్, బాయిలింగ్, బేకింగ్, డీప్ ఫ్రై, ఇలా ఎన్ని. ఇప్పుడు కేక్ కావాలంటే ఇందులోనే కేక్ చేయొచ్చు, మీకు గ్రిల్ కావాలంటే గ్రిల్ చేసేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వింటర్ ఈవినింగ్ కాగానే హాట్ మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది. సో అప్పుడు మనం ఆయిల్ వద్దన్నారు కదా అని ఆయిల్ లేకుండా కాదు, బట్ అప్పుడు ఆయిల్ యూజ్ చేయాలి, బట్ తగినంత యూజ్ చేయొచ్చు, తక్కువ పడుతుంది. లైక్ మనము ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో దానికి మళ్ళీ సెపరేట్ గా మనకి ఎయిర్ ఫ్రైయర్ అవసరం లేదు, దీంట్లోనే మనం దాన్ని కుక్ చేసుకోవచ్చు మేడం. ఓకే, అయితే ఏంటంటే ఫుడ్ కి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయదు, తర్వాత 1 టైం వాడింది ఇంకొకసారి కూడా యూజ్ చేసుకోవడానికి అవుతాయి. రెగ్యులర్ గా మనం కుక్ చేసే ఆయిల్ ఏమవుతుంది, బర్న్ అవుతుంది, బర్న్ అవి కలర్ చేంజ్ అవడం, తిక్కి కావడం అలా ఉంటుంది. అలా కాకుండా మనం ఈ ఆయిల్ అనేది స్పాయిల్ అవ్వదు, మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి, రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 3 minutes కి పెట్టాం కదండి, వెయిట్ చేద్దాము. శోభ గారు, మనకి ఆవిరి బయటకు వచ్చేస్తుందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనా? అంతే, మీరు వంట నేర్చేసుకున్నారు స్వర్ణ గారు. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ డాట్స్ లాగా వచ్చేసింది కదా మేడం, ఇది మనకి ఇలా మూవ్ అవుతూ మనకి లాస్ట్ వరకు రాగానే అయిపోయింది మేడం. అయిపోయింది, 0కి వచ్చేసింది, 0 వచ్చేసిందండి. అంటే అయిపోయింది, మనకి పులావ్ అయిపోయింది మేడం. అంటే హీట్ ఎంత కావాలో అంత తీసి పెట్టుకుంది స్టోర్. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయండి మేడం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, కొంచెం బలం ఉపయోగించాల్సిందే, పెట్టండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే రెస్ట్ టైం మేడం, దీన్ని మనం ఓపెన్ క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, 0 చేసేసాం, 0 చేసేసి తీసేసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి మనకి పర్ఫెక్ట్ కుకింగ్ మేడం. చూడండి సాఫ్ట్వేర్ కరెక్ట్ వచ్చింది, ఈ సింబల్ 2 టాలీ అవుతుంటాయి అన్నట్టు. అందుకని అదైతే మన దగ్గర నుండి చూసుకోవాలి, ఇదేదేమో ఇండికేషన్ సౌండ్ తోటి మనం వచ్చి ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెడ్ పాయింట్ ఏదైతే ఉందో మేడం మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ లో కుక్ అవుతుంది, అంటే స్టవ్ దగ్గర మనం ఉండాలి. లైక్ కుక్కర్ అండి. ఇంకొకటి మన కుక్కర్ కి బిట్వీన్ ఏఎంసీ కుక్కర్ దీనికి డిఫరెన్స్ వేరియేషన్ ఏంటంటే అది మెటల్ డిఫరెంట్, అది హై టెంపరేచర్ లో కుక్ అవుతుంది. దాంట్లో మనం ఆయిల్ వేయాలి, కలపాలి, పెట్టాలి. అది మాడి ఒక్కోసారి మనకు అది ప్రమాదం కూడా మేడం. ఏంటంటే మనకి వాటర్ అయిపోయిందంటే కుక్కర్ పేలిపోయిన సందర్భాలు ఎన్నో వింటుంటాం అప్పుడప్పుడు న్యూస్ లో. బట్ ఇది సేఫ్టీ, సెక్యూరిటీ, నిర్భయంగా పిల్లలు కానీ బ్యాచిలర్స్ మనం ఎవరైనా హ్యాపీగా మనం ఇది కుక్ వంట రాని వాళ్ళు కూడా హాయిగా దీన్ని యూజ్ చేసి వంట నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెజ్ మొత్తం చూసాం మేడం. రైట్, వితౌట్ వాటర్ తో చూసాము, వితౌట్ ఆయిల్ కూడా చూసాము. మరి వెజ్ మాత్రమేనా? అదే కదా, అంటే ఇప్పుడు ఈ వెజల్స్ లో ఓన్లీ వెజ్ మాత్రమే చేసుకోగలమా? చికెన్, మటన్, ఫిష్ ఇవి చేసుకోలేమా? చాలా బాగా చేసుకోవచ్చు మేడం. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, పులావ్, చికెన్ పులావ్, చికెన్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు. మీకు ఇష్టమైన ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి మేడం, మన కాన్సెప్టే అది. కాబట్టి మీకు ఇప్పుడు చికెన్ ప్రియులు చాలా మంది ఉంటారు మేడం, వాళ్ళ కోసం కూడా 0 ఆయిల్ చికెన్ ఫ్రై మసాలా మీకు ఇప్పుడు చూపిస్తాను. 0 ఆయిల్ పక్కన పెడితే చికెన్ ఫ్రై చేస్తున్నాం వితౌట్ ఆయిల్. మేడం, ఇది కాస్త నాకు కొంచెం డౌట్ ఉండింది. సరే చూద్దాం, మీరేదో నేను చేస్తా అంటున్నారు కదా, కాస్త నమ్మకం ఉంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. ఇది నాలో సగం అంత బరువు ఉంది. సో ఫస్ట్ మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? దీన్ని కూడా మనం ప్రీ హీట్ చేసి హైలో పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాను. అండ్ నాకు వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అయితే ఒక చిన్న బటన్ ఉంది, దాన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసి ఇలా పెట్టేసేయడమే. పెట్టేసాను, లాంగ్ ప్రెస్, అంతే కదండి. లాంగ్ ప్రెస్ అయిపోయిన తర్వాత 1 2 మనకి ఇక్కడ సింబల్ వచ్చింది. ప్రీ హీట్ అవుతుంది. ఇప్పుడు హైలోనే పెట్టుకోవాలి. ఓకే, జస్ట్ 1-2 minutes అంతే, అంతేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూద్దామా? ఓకే, ప్రీ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఆఫ్ చేయడం లాంగ్ ప్రెస్ మరలా లాంగ్ ప్రెస్ చేసేయండి. ఓకే, జస్ట్ లాంగ్ ప్రెస్, అది ఓపెన్ చేసి అది అయిపోయింది. జస్ట్ ఇది తీసి ఇలా తీసేయడమే. తీసేసాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ మారినేట్ చేయలేదండి, ఉప్పు కారాలు అవన్నీ ఏమీ కలపలేదు, జస్ట్ ఫ్రెష్ చికెన్ మాత్రమే ఇక్కడ తీసుకున్నాము. ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓపెన్ చేయండి. భయం అయితే తీస్తున్నాను, ఏం లేదు, హాయిగా తీయచ్చు. ఓకే, అది హీట్ అయిపోయింది. హీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం,
ఫస్ట్ చికెన్ వేసేస్తారా? ఆయిల్ ఉందా? లేదు, అదే జీరో ఆయిల్, అదైతే మెయిన్ మేడం కాన్సెప్ట్. ఫస్ట్ వేయాల్సిందే మనం ఆయిల్ కదా. చికెన్ మేడం, చికెన్ వేసేద్దామా? నేను వేసేస్తా. సౌండ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. అంటే అది హీట్ అయిందని మనకు అదొక ఇండికేషన్, రైట్? కొంచెం కూడా ఆయిల్ లేదు. అండ్ శోభా గారు కొద్దిగా ఇన్ కేస్ పడతదేమో అనే భయంతో వాటర్ కూడా వద్దంటున్నారు, కాన్షియస్ గా ఉన్నారు. మేడం ఇది మటన్, మీరు హెడ్, లెగ్స్ ఇవన్నీ కూడా బాగా చేసుకోవచ్చండి. నాన్ వెజ్ ప్రియులకి ఇది ఒక వరం. అయితే ఇప్పుడు చూడండి, మనకు ఈ చికెన్ కలర్, క్వాంటిటీ ఒకసారి చూడండి మేడం. ఓకే, చేసేసి క్యాప్ క్లోజ్ చేస్తున్నాం. రైట్, మూత పెట్టుకుంటున్నాం. జస్ట్ సిమ్ లో పెట్టేసుకుందాం. ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి స్టవ్. ఎస్, అక్కడ ఫ్లేమ్ లేదు మేడం, రైట్. బట్ ఇక్కడ చికెన్ ఉడికిపోతుంది. ఫ్లేమ్ లేకుండా చికెన్ ఉడికిపోతుంది. తేరుకుంటున్నారా? అదే కొంచెం టైం పడుతుంది. చూడండి, కింద స్టోర్ చేసుకుంటుంది కదా హీట్, అది స్లోగా పైకి అప్లై చేస్తుంది. ఓకే, సో అప్లై చేసే ప్రాసెస్ లో కుక్ అయిపోతుంది. అంటే గ్యాస్ ఎలా సేవ్ అవుతుంది అనేది మనకి క్లియర్ గా ఈజీగా మనకి 5 to 6 months వస్తుందండి, ఇన్ కేసు చిన్న ఫ్యామిలీ అయితే. ఎస్ మేడం, ఇది కొద్దిగా కాస్ట్లీ అయినా మనం ఎఫర్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం గ్యాస్ లో సేవ్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా ఎలా కుక్ అవుతుంది మేడం. నేను ఇలాగే పట్టుకొని ఉన్నాను మళ్ళీ కదా, కాలట్లేదు, చేతిలోనే వంట. ఓకే ఓకే ఓకే, ఓపెన్ చేస్తున్నానండి. ఈ స్మెల్ వస్తుంది. చూడండి ఎలా కుక్ అయిపోయిందో. మీరు కంటి రెప్ప కూడా కొట్టకూడదు స్వర్ణ గారు. మాధవి మేడం, చూద్దామా ఇప్పుడు మనకు చికెన్ ఎలా ఉందో? వావ్, నోట్ క్లోజ్ చేయండి మేడం. కాదు, ఫ్లేమ్ లేకుండానే. అదే ఏమనాలో కూడా అర్థం అవుతుంది. సో ఈ ఫుడ్ లో ఉండే పట్టుకెళ్లాల్సిందేనండి, తప్పదు కదా. మీరు ఫస్ట్ కి ఇప్పటికి మీ అభిప్రాయం చేంజ్ అయిందా మేడం? ఫుడ్ లో ఆయిల్ చూడండి బయటకు వచ్చేస్తుంది. అంటుకుంటున్నదా అనేది ఉండదు మేడం, విడివిడిగా విడిపోతా ఉంటుంది. ఎంత అంటుకోవడం కూడా లేదు. చూడండి సెకండ్స్ లో. ఇప్పుడు మనం రిమైనింగ్ బాల్ కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటాం. సిమ్ లో పెట్టేసుకుంటామా? సిమ్ లో. ఓకే. సో అండ్ ఈ చికెన్ లో ఉన్న వాటర్ కూడా కొద్దిగా పైకి వచ్చేసింది మేడం. మనం ఇప్పుడు పసుపు, కొంచెం పసుపు అండ్ సాల్ట్. ఓకే, ఇందాక మనం పులావ్లో వేయంగా మిగిలిన సాల్ట్ ఇందులోనే వచ్చింది. అంటే మీకు 50% సేవ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. రైట్, రెండిట్లో యూజ్ చేసాం. చిల్లీ. ఓకే, సో గ్రీన్ చిల్లీ. సో మనం ఏవైతే వేయాలనుకుంటున్నామో అవన్నీ వేసేస్తున్నాము. అన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ కూడా వేసేద్దాం. ఆప్షన్ మేడం. ఓకే, టమాటో కొంతమంది ప్యూరీ వేసుకోవచ్చు, ఇది కూడా వేసుకోవచ్చు. చిల్లీ వేసాను మేడం. ఓకే, పుదీనా. సో సిమ్లో ఉండి ఇవన్నీ మనం వేసేస్తున్నాము. ఓకే, మనం ఏదైతే చికెన్ ఫ్రైలోకి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అన్ని మసాలాలు కూడా వేసేస్తున్నాం. ఓకే ఓకే, చికెన్ ఫ్లేవర్ ఎలా వస్తున్నారు? అరోమా ఎట్లా ఉందంటే ఎప్పుడు అయిపోద్దా అని చూస్తున్నా నేనైతే. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇవన్నీ కలిపి ఒకేసారి టేస్ట్ చేపిద్దామని మీరు వెయిట్ చేస్తున్నారు. అంతే మేడం. ఓకే, చూడండి అంటుకోవట్లేదు అసలు టెన్షనే లేదు. అంటే అప్పుడప్పుడే కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా నీట్ గా వండేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాము. ఓకే, ఇది పెట్టేసామండి. ఓకే, మళ్ళీ ప్రెస్ చేసి కొంచెం లాక్ చేసేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం టైమర్ పెట్టేసుకుంటే అయిపోతుంది. హైలో పెడదామా? హైలో పెట్టాలి మేడం. ఫస్ట్ హైలో పెట్టేసి 1 minute సాఫ్ట్, 1 minute సాఫ్ట్ లో. సో యాజ్ యూజువల్ గా ఇక్కడ ఒక బటన్ వచ్చింది, దాన్ని అయింది. సో లాంగ్ ప్రెస్, తర్వాత దీన్ని మళ్ళీ ప్రెస్ చేస్తుంటే సాఫ్ట్ వచ్చేసింది. రైట్. శోభా గారు మనల్ని పిలుస్తుంది, ఆఫ్ చేసేమని. 2 minutes కంప్లీట్ అయిపోయింది, 00కి వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేనా? ఎస్ మేడం. 2 minutes లో చికెన్ ఫ్రై ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే మేడం, మనం ఇది ఇప్పుడు మనకి ఆడియోతో లిఫ్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే మనం తీసేసుకోవచ్చు, బాగా అలవాటు అయిపోయింది కదా. జస్ట్ లాంగ్ ప్రెస్ చేయాలేమో కదా. లాంగ్ ప్రెస్ చేసేస్తే సౌండ్ పోతుంది మేడం. ఆఫ్ అయిపోయింది, తీసేసాను. చూడండి మేడం, మనకు సాఫ్ట్ వచ్చేసింది కదా. రైట్, సాఫ్ట్ వచ్చేసింది. లైక్ కుక్కర్ లానే మనము ఈ స్టీమ్ అంతా పోవడానికి కొద్దిగా టైం ఇవ్వాలి, రెస్ట్ టైం ఇవ్వాలి మేడం. ఒక 3 to 4 minutes. ఎస్ మేడం. డన్. మనము డైనింగ్ టేబుల్ మీద జస్ట్ ప్లేట్స్ అవన్నీ సెట్ చేసుకునే లోపల మనకి ఇది అయిపోతుందా? డన్. 5 minutes లో పులావ్ చేసాం,
చికెన్ ఫ్రై చేసాం. సో 5 మినిట్స్లో ఇంత త్వరగా కుక్ అవుతుందంటే నేను కొంచెం వండర్ అయ్యాను. కాబట్టి ఒకసారి వేసుకుని టేస్ట్ చేసేద్దామా, ఎంతవరకు బాయిల్ అయ్యింది కుక్ అయిందో కూడా చూసేద్దామా. నేనే చేస్తా. రెడీ. నార్మల్ రైస్ కుక్కర్లో ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అట్లానే వచ్చింది. అండ్ చికెన్ కూడా ఒక్క పీస్ వేస్తాను నేను. ఇక్కడ రైస్ మనకు ఉడుకుతుందా లేదా అనే డౌట్ కూడా లేదు. అండ్ టేస్ట్ ఒకసారి చూస్తున్నాను. సో కుక్ అయిపోయింది, దానికైతే మనకి ప్రూఫ్ వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ సూపర్ అండి. నిజంగా అంటున్నారా? నిజంగానే. సో రైస్ సూపర్ ఉంది. సో చికెన్ బాగుందా? శోభ గారు ఎంత తొందరగా కుక్ చేసుకోవాలో ఆడియన్స్కి చూపించారు, మన వ్యూవర్స్కి చూపించారు. అలానే న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా. నవేడేస్ ఇవి రెండే చాలా కాంప్లికేటెడ్ అయిపోయాయి కాబట్టి ఆ రెండు కాంప్లికేటెడ్ థింగ్స్ని మీరు ఈజియెస్ట్ చేసేస్తారు. అండ్ ఏఎంసీ ప్రోడక్ట్ని మా వ్యూవర్స్కి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై 100% క్లారిఫై వచ్చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.